హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా మంది కూడా షుగర్ వ్యాధిని అదుపు చేయడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతుంటారు. అయితే ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత చాలా మంది కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. షుగర్ వ్యాధిని పూర్తిగా మనం అదుపు చేయలేము, అంటే పూర్తిగా మళ్ళీ కంట్రోల్లో ఇంతవరకు స్థానానికి తీసుకురాలేము, బట్ దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. సో ఆ అదుపులో ఉంచుకోవడానికి ఒక సులువైన చిట్కాని చెప్తాను. చాలా మంది కూడా పొద్దున లేచి వేపాకులు నడవడము, కాగరాకు జ్యూస్ తాగడం కష్టంగా ఉంటుంది. అలాంటివి తీసుకోవడం వల్ల కొంత కంట్రోల్ ఉంచుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా ఒక 3 నెలల పాటు కనుక వాడినట్లయితే ఎలాంటి మెడిసిన్ వాడకుండా దాన్ని అదుపులో ఉంచవచ్చు. తర్వాత దానికి అంటే మళ్ళీ షుగర్ పెరగకుండా ఫుడ్ అనేది మనం కొంచెం కంట్రోల్ అవుతే సరిపోతుంది. సో దానికి కావాల్సిన చిట్కా ఏంటి అంటే తంగిడి చెట్టు. తంగడి చెట్టు ఆకులు తెలుసు మనకు, దాదాపుగా తంగడి చెట్టు బతుకమ్మ రోజు మనం తీసుకొస్తుంటాం కదా తంగడి పూలు. తంగడి చెట్టు ఆకులు ఉండాలి. ఈ ఆకులను తీసుకొని రండి. ఆకులను తీసుకొచ్చి కొద్ది రోజులు ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత మంచిగా ఎండి కరకర అవుతుంది. అయిన తర్వాత వాటిని మంచిగా దంచి వస్త్రగాలితం చేసి మెత్తటి పొడిగా చూర్ణంగా తయారు చేసుకొని గ్రైండ్ చేసి ఈ చూర్ణాన్ని ఏదైతే ఈ నెల తంగడి చూర్ణం ఉందో దీన్ని ప్రతిరోజు తంగడాకు చూర్ణం, ఓకేనా? ఈ తంగడాకు చూర్ణాన్ని ఏం చేయాలి, ప్రతిరోజు ఉదయం పూట ఒక అర చెంచా లేదా సుమారుగా చెంచా మోతాదులో ఉదయం పూట గోరువెచ్చటి నీళ్లలో వేసుకొని తాగండి. ఉదయం పూట పరిగెట్టిన ఇలా ప్రతిరోజు మీరు చేస్తూ ఉంటే మీ యొక్క ఈ షుగర్ లెవెల్స్ అంటే క్రమక్రమంగా 300 ఉన్న 400 ఉన్న క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మీరు ఈ షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. తర్వాత షుగర్ ని పెరగకుండా ఉన్నటువంటి పదార్థాలను ఎక్కువగా మనం తీసుకుంటూ ఉండాలి. షుగర్ ని మళ్ళీ పెంచేటువంటి అంటే షుగర్ ఎట్లా కంట్రోల్లోకి వచ్చింది కానీ స్వీట్స్ తినడాలు, అధికంగా అన్నం తినడాలు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ వ్యాయామ్స్ లాంటివి చేయకుండా ఉండడాలు, ఇలాంటివి చేయడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. పూర్తి స్థాయిలో దీన్ని మనము అంటే ఒక వ్యాధిలాగా జ్వరంలాగా తగ్గించలేము. ఒకసారి షుగర్ అనేది అటాక్ అయిన తర్వాత దాన్ని మనము కంట్రోల్ చేస్తూనే ఉండాలి. సో అందులో భాగంగా చాలా మంది ఏం చేస్తారంటే రోజు రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేస్తుంటారు. కొన్ని సందర్భాలు మర్చిపోయారనుకోండి, తలదిప్పడాలు, చాలా రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. సో అలా కాకుండా దీన్ని మనం పూర్తిగా అదుపులో ఉంచవచ్చు. ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనకి ఉంటుంది. కాబట్టి ఈ తంగడాకుల చూర్ణం అనేది మీరు తయారు చేసుకొని నిల్వ చేసుకొని పెట్టుకోండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది కూడా మేము సజెషన్స్ ఇవ్వడం, దీంతో పాటు పుడపత్రి కానీ నేలవేం కూడా కలుపుకొని తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి మనం షుగర్ ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో చాలా మంది కూడా ఈ జనరేషన్ లో 40 దాటిందంటే ఎప్పుడు ఏ టైంలో షుగర్ కి గురవుతున్నారని చెప్పలేకపోతున్నాము. కాబట్టి మీరు కూడా ఒకవేళ ఇలాంటి సమస్యలతో షుగర్ అధికంగా పెరిగి ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి రిజల్ట్ పొందుతారు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.